తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరొకసారి విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకోవాలని స్టాలిన్ ఉవ్విళ్లూరుతూ ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో స్టాలిన్ స్టార్డమ్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ, అన్నాడీఎంకే సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాలిన్ మరొకసారి విజయం సాధించే అవకాశం ఉందా? ఒకవేళ స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన రాజకీయ జీవితం ప్రమాదంలో పడనుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములు పార్టీల మధ్య రసవత్తర పోరు నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని డీఎంకే బలమైన కూటమితో సమరానికి సన్నద్ధమవుతోంది. డీఎంకే గత 5 ఏళ్ల పాలనపై ఉండే సహజమైన వ్యతిరేకత ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చు. అవినీతి ఆరోపణలు, శాంతి భద్రతల సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలను ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రచారంలో వాడుకుంటున్నాయి. ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే, బీజేపీ నేతృత్వంలోని కూటమి ఈసారి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పటిష్టంగా రంగంలోకి దిగుతున్నాయి. డీఎంకే తన కూటమిలోని భాగస్వామి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటును సమర్థంగా నిర్వహించడం కూడా గెలుపుకు కీలకం కానుంది. 5 ఏళ్ల పాలన తర్వాత సహజంగా వచ్చే అధికార వ్యతిరేకతను అధిగమించడం స్టాలిన్కు కీలకం. ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే ఈ అంశాన్ని బలంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ద్రవిడ మోడల్ పాలనలో భాగంగా ప్రవేశపెట్టిన పథకాలు, ముఖ్యంగా మహిళలకు ఆర్థిక చేయూత వంటివి క్షేత్రస్థాయిలో ఎంతవరకు ప్రభావం చూపుతాయనేది ప్రశ్నార్థకం. నీట్ పరీక్ష, మెట్రో రైల్ ప్రాజెక్టులు, రాష్ట్ర హక్కుల విషయంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో ఉన్న విభేదాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సి ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు స్టాలిన్ ప్రభుత్వానికి సవాలుగా మారాయి. పలు సర్వే ప్రకారం 77% మంది ప్రజలు స్టాలిన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో కనీసం ఒకరు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని, ఇది తమను గెలిపిస్తుందని స్టాలిన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా స్టాలిన్ ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం, క్షేత్రస్థాయిలో ఒరనియల్ తమిళనాడు వంటి కార్యక్రమాలతో ఓటర్లను చేరుకోవడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. సంప్రదాయ ద్రవిడ రాజకీయాలు, కొత్తగా వస్తున్న పార్టీల మధ్య పోరులో స్టాలిన్ తన పరిపాలన వ్యూహాలతో ఈ సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏఐఏడీఎంకే నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి ఇప్పటికే డీఎంకే పాలనలో అవినీతి, శాంతి భద్రతల వైఫల్యాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఓటమి ఎదురైతే విచారణ కమిషన్లు ఏర్పాటు చేస్తామని కూడా పళనిస్వామి హెచ్చరించారు. మరోవైపు నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం వంటి కొత్త పార్టీలు గణనీయమైన ఓట్ల శాతాన్ని చీల్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇది భవిష్యత్తులో డీఎంకే ప్రాబల్యాన్ని గడ్డుకాలంగా మారవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టాలిన్కు ఓవైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటమి, మరోవైపు విజయ్ టీవీకే, సీమాన్ ఎన్టీకే వంటి పార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొనున్నట్లు తెలుస్తోంది. స్టాలిన్ నాయకత్వంలో 2019 నుండి డీఎంకే వరుస విజయాలను సాధిస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బలమైన కూటమితో డీఎంకే ఎన్నికల బరిలో నిలుస్తోంది. డీఎంకేకు ఒకవేళ ఓటమి ఎదురైతే పార్టీని కేంద్రీకృత శైలిలో నడిపిస్తున్న స్టాలిన్ పట్టుపై అంతర్గత చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. ఉదయనిధి స్టాలిన్ను ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ వారసుడిగా ప్రమోట్ చేస్తున్న తరుణంలో ఓటమి ఎదురైతే ప్రతిపక్షాల నుండి వారసత్వ రాజకీయాలపై విమర్శలు మరింత తీవ్రమవుతాయి. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమీకరణాల ఆధారంగా ఎంకే స్టాలిన్కు ఎన్నికల్లో ఓటమి ఎదురైతే ఎదురయ్యే సవాళ్లు ఏంటనే దానిపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ, డీఎంకే మధ్య గత కొంతకాలంగా పలు అంశాలపై వివాదం కొనసాగుతోంది. కేంద్రంపై స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన రాజకీయ జీవితం ప్రమాదంలో పడే అవకాశాలపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది. తమిళనాడులో అధికారాన్ని నిలబెట్టుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్న డీఎంకేకు మరొకసారి విజయం దక్కుతుందా? స్టాలిన్ మరొకసారి సీఎం అవుతారా అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో స్టాలిన్ గెలిస్తే ఎలాంటి సమస్య రాదు గాని, ఒకవేళ ఓడిపోతే మాత్రం ఆయన జైలుకు వెళ్లాల్సి వస్తుందా, లేక రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.